హర్భజన్ సింగ్కు వివాదాలు కొత్త కాదు. అతని క్రికెట్ కెరీర్ మొత్తం వివాదాల సుడిగుండంలోనే నడిచింది. ఇటు క్రికెట్ వదిలేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ భజ్జీ అనేక తలనొప్పులను తెచ్చుకుంటున్నాడు. మరోసారి అదే చేశాడు. 2025 ఐపీఎల్లో ఓ కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. చెన్నై ముంబై మ్యాచ్లో కామెంటేటర్గా వ్యవహరించిన హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారితీశాయి. భజ్జీ జాత్యహంకార కామెంట్స్ చేశాడని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. హర్భజన్ను కామెంటేటరీ ప్యానెల్ నుంచి తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు. కొద్ది కాలంగా ఆటకు దూరంగా ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్ టీం నుంచి ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ బ్యాటర్ల దెబ్బకు విలవిల్లాడాడు. 4 ఓవర్ల ఫుల్ స్పెల్ బౌలింగ్ వేసిన జోఫ్రా తొలి ఓవర్లోనే 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 12, 22, 23 ఇలా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం 76 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. దీంతో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్పై విమర్శలొచ్చాయి. ఇక ఇదే సమయంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ను ఉద్దేశిస్తూ హర్భజన్ సింగ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ సమయంలో ఆర్చర్ను కాలీ ట్యాక్స్తో పోల్చాడు. లండన్లో కాలీ అంటే బ్లాక్ కలర్ అని అర్థం. ట్యాక్సీల మీటర్లలాగా ఆర్చర్ మీటర్ కూడా ఈరోజు పెరిగిపోతుందని విడ్డూరంగా మాట్లాడాడు. దీంతో ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. నిజానికి హర్భజన్ సింగ్కు ఈ తరహా అంశాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. 17 ఏళ్ల క్రితం జరిగిన మంకీ గేట్ వివాదం హర్భజన్ సింగ్ జీవితంలో అతిపెద్ద కలకలాన్ని రేపింది. 2008లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో హర్భజన్ సింగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆండ్రూ సైమన్స్తో భజ్జీ గొడవపడ్డాడు. మ్యాచ్ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ సమయంలో హర్భజన్ అతన్ని మంకీ అని పిలిచాడని సైమన్స్ ఆరోపించాడు. అది జాత్యహంకారంగా భావించి తీవ్రంగా తప్పుబట్టాడు. అంతేకాదు, మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా మీడియా ఈ విషయాన్ని బాగా హైలైట్ చేసింది. హర్భజన్ను 3 మ్యాచ్ల పాటు సస్పెండ్ చేయాలన్న డిమాండ్లొచ్చాయి. భారత్ జట్టు మాత్రం హర్భజన్ని సమర్థించింది. అటు బీసీసీఐ కూడా హర్భజన్కు మద్దతు ఇచ్చింది. అటు అదే సమయంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగింది. హర్భజన్ మంకీ అన్నట్లు స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. అయితే భజ్జీ ప్రవర్తనను అనుచితంగా భావించిన బోర్డు అతనిపై జరిమానా విధించింది. ఈ వివాదం ఎంత దూరం వెళ్ళిందంటే ఏకంగా రాజకీయాలను ప్రభావితం చేసింది. హర్భజన్ సింగ్ కారణంగా ఇండియా ఆస్ట్రేలియా సంబంధాలు కొంతకాలం డిస్టర్బ్ అయ్యాయి. పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కాస్త టైం పట్టింది. ఇలా కెరీర్లో లైఫ్ టైం క్రికెట్ బ్యాన్ అంచుల వరకు వెళ్లిన హర్భజన్ మరోసారి జాత్యహంకార కామెంట్స్ చేశాడని ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.